మిత్రులారా, నేపాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం కుప్పగూలిపోయిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. అయితే నేపాల్లో ఉన్నటువంటి చాలామంది యువత ఇప్పుడు ఒక కోరిక కోరుతున్నారు. సరే, ఇంతకు ఆ కోరిక ఏందయ్యా అంటే, మా నేపాల్ దేశం కూడా భారతదేశంలాగా ప్రపంచ శక్తిగా ఎదగాల, భారతదేశంలాగా మౌలిక సదుపాయాల కల్పనలోను, అదేవిధంగా అభివృద్ధిలోను, రక్షణ రంగ పరంగాను, శాస్త్ర సాంకేతిక అంతరిక్ష రంగాల్లో ముందుండాలని చెప్పేసి నేపాల్లోని యువత అంతా కూడా కోరుకుంటున్నారు. కానీ మన దేశంలో మాత్రం కొంతమంది దేశద్రోహులు, అదేవిధంగా కొంతమంది హిందూ వ్యతిరేకులు, మోడీ వ్యతిరేకులు, బీజేపీ వ్యతిరేకులు మాత్రం భారత నేపాల్ లాగా మారిపోవాలా, నేపాల్ లాగా తగలబడాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ మధ్య మనం ఒక స్టేట్మెంట్ కూడా చూసాం. బంగ్లాదేశ్ పని అయిపోయింది, ఇప్పుడు నేపాల్ పని అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి భారతదేశం అని చెప్పి మాట్లాడతారు. కడుపుకు అన్నం తింటారో అశుద్ధం తింటారో కూడా నాకు అర్థం కావడంలే. ఇప్పుడు చివరికి నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఒక న్యూస్లో చెప్పాను, పాకిస్తాన్ వాళ్ళు కూడా మాకు మోడీ లాంటి నాయకుడు కావాలని చెప్పి కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సచ్చే సావు ఆ మాదిరి ఉండాలి. బంగ్లాదేశ్ పరిస్థితి అంతే, ఈరోజు నేపాల్ పరిస్థితి అంతే. ఒరే స్వామి, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 4వ స్థానానికి చేరుకొని 3వ స్థానానికి చేరుకోవడానికి అతి దగ్గరలో ఉంటే, వీళ్ళు మాత్రం భారతదేశం ఏ నేపాల్ లాగానో బంగ్లాదేశ్ లాగానో మారిపోవాలంటారు. ఇంద్రా, మీరు ఎంతకు కనీసం మనుషులకే పుట్టారా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా? ఏంది పాల్టో అంటాలే. కనీసం వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం కూడా మీకు లేకపోయినే, వాళ్ళేమో మాకు మోడీ లాంటి నాయకుడు కావాలా, మా దేశం భారతదేశం లాగా ఎదగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉంటే, మీరు మాత్రం ఇంకేదో ఆలోచన చేస్తారు. ఇందుకు మీరు మనుషులా లేకపోతే ఇంకేందో కూడా నాకు అర్థం కావడంలే.